నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు మన ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఒక ప్రత్యేక గెస్ట్ ఉన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై తనదైన రీతిలో పోరాడుతున్న ఫైర్ బ్రాండ్ చంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి రాజకీయ ప్రస్థానం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నా సార్. ముందుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మన నియోజకవర్గంలో విషయాల గురించి తెలుసుకునే ముందు మీ రాజకీయ ప్రస్థానం, అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, దీనికి రాజకీయాల్లో రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్గా ఉన్నారనే విషయాలు మాతో పంచు. నేను దాదాపు 30 సంవత్సరాలు రాజకీయంగా మా కుటుంబం ఉండే. మా పెద్దన్న వంగ చంద్రారెడ్డి గారి భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని పార్టీలో కంటిన్యూ ఉంటూ 98లో కొన్ని పరిస్థితుల వలన అప్పట్లో మలక్పేట కాన్స్టిట్యున్సీ మాజీ శాసనసభ్యుడు పుంజాల సుధీర్ కుమార్ గారి ఆధ్వర్యంన డాక్టర్ వైఎస్ఆర్ గారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత వెంటనే 2000 అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత 2000 మార్చ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద కౌన్సిలర్గా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. తర్వాత నిత్యం ప్రజల సమస్యల మీద ప్రజా పోరాటం, ప్రతిపక్ష పాత్ర, అంటే నేను ఎక్కువ ఉన్నది ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీలో ఎక్కువ కాలం గడిచింది. అందులో ప్రేక్షక పాత్ర కాకుండా ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, ఈ ఎల్బీ నగర్ మున్సిపల్ మొత్తం దాదాపు 2007లో అంటే GHMCలో కలపడం, ఈ గ్యాప్లో అధికార పార్టీ కౌన్సిలర్గా ఒక సంవత్సరంన్నర మా ప్రాంతం అంతనే కాక మా ఓన్లీ నా ఏరియా వరకే కాకుండా కాన్స్టిట్యున్సీలో ప్రధాన పాత్ర పోషించి అభివృద్ధిలో ముందుండి ఒక ప్రజానాయకునిగా అందరి మన్ననలు పొంది తర్వాత 2009 ఎన్నికల్లో అప్పుడు కావాలని నేను ఎదగకుండా ఉండాలి, ఒక శాసనసభ్యుని అవుట్రేట్గా తన వెంటుండి తనకు ఒక నిర్దేశం చేస్తూ మా ఏరియా కాకుండా మలక్పేట నుంచి సుధీర్ రెడ్డి గారు మలక్పేట నుంచి తీసుకొచ్చి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుని టికెట్ ఇస్తే అప్పుడు వైఎస్ఆర్ను చూసి మేము ముందుకు తీసుకెళ్ళి మంచి ఆ వేవ్లో కూడా 10-12 వేల మెజార్టీతో అప్పట్లో సుధీర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. దాని తర్వాత రిజర్వేషన్లో భాగంగా ఈ ప్రాంతంలో అన్ని అయితే స్థానికంగా ఉన్న నాయకులు బలపడొద్దు అని చెప్పి మహిళల రిజర్వేషన్లు ఆయనకున్న పట్టుతోని మహిళా రిజర్వేషన్లు చేసి అప్పటికి వైఎస్ఆర్ గారు చనిపోవడం, తర్వాత మహిళా రిజర్వేషన్ చేసి స్థానికంగా ఉన్న నేతలందరినీ బలహీనపరచడంలో భాగంగా అతను చక్రం తిప్పిన తర్వాత అందరం కూడా కొంతమంది నిలబెట్టారు, కొంతమంది నిలబెట్టలేదు. అప్పట్లో కూడా ఆయనకు ఒక దురుద్దేశం, తన పార్టీ వాళ్ళు ఎవరు గెలవద్దు అనే లక్ష్యంతో వీక్ క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చి పార్టీ ఓడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించిండు. దాని తర్వాత అతనితో మనస్పర్ధలు వచ్చి వైఎస్ఆర్ పార్టీలు పోవడం, తర్వాత ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వడం, భారతీయ జనతా పార్టీలో అప్పుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండే ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది 2013 ఎండింగ్లో.
తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఉన్నప్పుడు నా పేరు కూడా ప్రపోజల్ భారతీయ జనతా పార్టీ తరఫున ఫస్ట్ పేరు నాది పోవడం, నా పేరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నాది పోవడం పెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కార్యాల వలన తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య గారిని మనము పార్టీ ఉమ్మడి కూటమిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, ఆయనని తీసుకొచ్చి ఎల్బీఆర్లో పెట్టడం, పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి అప్పట్లో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించడం. మీకు తెలుసు అప్పుడు సుధీర్ రెడ్డి గారు 3rd ప్లేస్ పోయాడు, ఇప్పుడున్న రామ్మోహన్ గౌడ్ గారు 2nd ప్లేస్లో వచ్చారు, అది వేరే విషయం. తర్వాత 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో హైదరాబాదు మొత్తంలో 100 సీట్లు కొడతామని 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీ కొట్టినా కూడా ఒక్క సీట్ వచ్చేసరికి చాలా బార్డర్లా నువ్వా నేనా అనే సంగతిలో కేవలం 70 ఓట్లతోని నేను అప్పుడు ఓటమి చెందిన. ఆ తర్వాత మీకు తెలుసు మొన్న 2021 ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీని పట్టం కట్టి భారతీయ జనతా పార్టీ అయితేనే అధికార పార్టీని ఢీకొనగలదు, ఆ పార్టీని ఎదిరించి సత్పరిపాలన చేయగలదు, మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తా ఉన్నది, హైదరాబాద్ను కూడా ఆ విధంగా చూడాలనే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించి భారతీయ జనతా పార్టీ గెలవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తతో పాటు ఓటర్లు ముందుకొచ్చి వేయడం మూలంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 11కు 11 సీట్లు భారీ మెజార్టీతో గెలుపొందడం, అందులో గ్రేటర్ హైదరాబాద్లో 2nd హైయెస్ట్ మెజార్టీ దాదాపు 9,800 ఓట్ల మెజార్టీతో చంపాపేట డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన. ఆ మెజార్టీ నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. నియోజకవర్గం గెలిచిందిగా, ఇది అటు పార్టీ గెలుపుగా చూడొచ్చా, లేదంటే ప్రజల్లో ఉన్న అధికార పక్షాన్ని వ్యతిరేకతను చూడొచ్చా, లేదంటే ఇండివిజువల్గా ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో మీరు కావచ్చు మిగతా కార్పొరేటర్ వాళ్ళు ఇండివిజువల్గా వారికి ఉన్న క్రెడిబిలిటీతోని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు గెలిచారని చూడొచ్చు? అది 100% ఇక్కడ మీరు అన్న ప్రశ్న బాగుందండి. పార్టీ వేవ్ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ చితికిల పడిపోయింది, అది వాస్తవం. అది మేము భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను ఒప్పుకోవాల్సిన అది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోడీ గారి ప్రపంచం 2019లో మోడీ గారి ప్రపంచం రెండవసారి కూడా దేశమంతా వచ్చింది. అందులో భాగంగా కమలం పువ్వు అంటే తెలియని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత లేని ఆదిలాబాద్ జిల్లాలో నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ 4 పార్లమెంట్ సీట్లలో భారీ మెజార్టీతో విజయం సాధించింది. సరే సికింద్రాబాద్ సీటు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అని ఒక కౌంట్ చేసుకున్నా కూడా మిగతా 3 సీట్లలో భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇంకొంతగా భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయిన ఉంటే ఇంకొక 3 నుంచి 4 సీట్లు అప్పుడే గెలిచేది. ఊహించని ప్రపంచం అది మోడీ గారి ప్రపంచం. భారతీయ జనతా పార్టీ పరిపాలనకు పట్టం కట్టారు. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గారి ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ మీద బ్రహ్మాండంగా పడింది. అసలు ఆయన ఎన్నిక మాకు బ్రహ్మాండమైన ఊపు తెచ్చింది. అక్కడి నుంచి బీజేపీ ప్రపంచం కొనసాగిస్తూ అటు ఆయన గెలవడం, ఆ వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రావడం, మళ్ళీ సేమ్ అదే ఏతులకు పోయిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 100 సీట్లు గెలుస్తామని చెప్పడం, అక్కడ భారతీయ జనతా పార్టీ కొన్ని అనివార్య కాలంలో మాకు మెజార్టీ రాలేకపోయింది, కానీ కొన్ని షేర్లింగంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు అటు గచ్చిబౌలి అటు సైడ్ ఒకటే సీట్ వచ్చింది. అక్కడ ఎఫెక్ట్ మాకు పడకపోయి ఉంటే 100% మేము మేయర్ సీట్ కూడా కొట్టుకునే వాళ్ళం. అక్కడికి కూడా ఎంఐఎం పొత్తుతోని ఈరోజు మేయర్ పీఠం ఎక్కారు అనేది మీకు అందరూ తెలుసు, హైదరాబాద్ వాసులు అందరూ తెలుసు. అందులో ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా వేవ్ కొనసాగింది. ఎందుకంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంద్రన్న గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేశారు. అప్పుడు
ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. కానీ అప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు ఎమ్మెల్యే శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 2 మున్సిపల్ చైర్మన్లుగా విజయం సాధించారు. ఎంతోమంది కౌన్సిలర్లుగా ఉన్నారు. ఇక్కడ ప్రజలకు దగ్గరుండి పనిచేసిన పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ పాలన గుర్తు చేసుకొని 11కు 11 సీట్లు రాష్ట్రం అంతటా ఆశ్చర్యపోయే విధంగా భారతీయ జనతా పార్టీ 11 సీట్లు గెలిచింది. కొన్ని మెజార్టీ బాగా వచ్చిన దగ్గర అక్కడ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ పేరు కూడా పనిచేసింది. అట్లా ప్రజల్లో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతతోని బీజేపీ పైన ప్రజలు అటు మోడీ నాయకత్వంలో కావచ్చు ఇటు బండి సంజయ్ నాయకత్వంలో ఒక నమ్మకంతో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించారు. అయితే గెలిచిన తర్వాత ఈ కార్పొరేటర్లు సరిగా పనిచేయట్లేదు, ప్రజా సమస్యలపైన పరిష్కారాలు చూపెట్టట్లేదు. మళ్ళీ ఈ బీజేపీ కార్పొరేటర్లపై ఒక ప్రధానమైన ఉంది. ఎందుకంటే బీజేపీ కార్పొరేటర్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే బోర్లు వేసుకుంటే వారి అనుచరులను పంపించి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇవ్వకపోతే వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఒకటి నేను ఒక విషయం మర్చిపోయినా. జిహెచ్ఎంసీ దుబ్బాక ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటికి బండి సంజయ్ గారు అంటే జస్ట్ మా కరీంనగర్ కార్పొరేటర్గా పార్లమెంట్ మెంబర్గానే తెలుసు. కానీ అతను వాక్చాతుర్యంతో తన పోరాట పదిమతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇన్ని విజయాలకు ప్రధాన కారకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు. ఆయన నాయకత్వాన మేమందరం కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా పోరాటం చేస్తే ఆ వేవ్ బండి సంజయ్ అన్న స్పీచ్ల ద్వారా కూడా ఒక చైతన్యం పొందారు వాళ్ళు. కిషన్ రెడ్డి గారు ఒక పక్క, బండి సంజయ్ గారు ఒక పక్క, లక్ష్మణ్ గారు ఒక పక్క పూర్తి బాధ్యతలు తీసుకొని బండి సంజయ్ నాయకత్వాన హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు భారతీయ జనతా పార్టీ వచ్చింది. అది వాస్తవం, ఎవరు ఆ విషయంలో అన్నగా భావించరాదు. ఇక కార్పొరేటర్ల విషయం అంటారా, ఇక మేము గెలిచినాం, అది అధికార పార్టీలు ఉన్న బలుపుతోని మాట్లాడే మాటలు. నిజంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఉన్న ఏరియాలలో నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఎక్కడ బోర్లు వేసినా, ఎక్కడ గుంతలు తీసినా అనేది ఇవన్నీ పిచ్చి మాటలు అండి. మీరు చేస్తే అడ్డుకోండి, మీరు అధికార పార్టీ ఉన్నది కదా, ఏం చేస్తున్నారు మీరు? ఇది ఆరోపణలు చేస్తున్నాం కదా, మరి మమ్మల్ని కూడా అడ్డుకోండి. ఏడ చేస్తున్నాం, ఏడ బోర్లు వేస్తే ఆపుతున్నాం, బయట తీయండి. ఎందుకు తీయలేకపోతున్నారు? ఆ పని మీరు చేస్తున్నారు, ఇంకా మీ కార్యకర్తలు చేస్తున్నారు, మీ శాసనసభ్యులు చేస్తున్నారు. అవే ఆరోపణలు మా మీద మీరు రుద్దుతూ ఉన్నారు. మేము 100% పబ్లిక్లో పనిచేస్తున్నాం. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము చేసిన పనితనమే గుర్తుపెట్టుకొని ప్రజలు మళ్ళీ మాకు పట్టం కట్టబోతారు. అది వాస్తవం. చంపాపేట నియోజకవర్గం నుంచి మీరు చంపాపేట డివిజన్ నుంచి మీరు భారీ మెజార్టీతో గెలిచారు కదా, అంటే ప్రజలకు అక్కడ ఉన్న అంటే లోకల్గా ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు మీరు అంటే ఎలాంటి పరిష్కారం చూపిస్తారని హామీ ఇచ్చారు? గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఏమేమి పనులు పూర్తి చేశారు? ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చంపాపేట డివిజన్ది ఒక ప్రత్యేక పాత్ర ఉన్నది. దేంట్లో అయినా మొన్న జరిగిన వరదల సంఘటనలో కూడా ఎన్నికల ముందు చంపాపేట డివిజన్ మొత్తం పూర్తిగా ముంపు గురైంది. నేను 2016లో కూడా చూసిన. ఒక ప్రాంతం అయితే చంపాపేట అవతల మారుతి నగర్, దుర్గాభవన్ నగర్, రాజిరెడ్డి నగర్, ఎస్జీఆర్ కాలనీ, రెడ్డి కాలనీ, ఇవన్నీ కాలనీలు, న్యూ మారుతి నగర్, ఈస్ట్ మారుతి నగర్, ఇవన్నీ చంపాపేట ఓల్డ్ విలేజ్, ఇవన్నీ కూడా కాకతీయ కాలనీ, ఇవన్నీ కూడా పూర్తిగా ముంపుకు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు అంటే ఓవైసీ హాస్పిటల్ పుట్టి, ఓవైసీ హాస్పిటల్ ముందున్న చెరువు పుట్టినప్పటి నుంచి కూడా వరద ముంపుకు గురవుతుందని చెప్పి ఎన్నిసార్లు ఆ కాలనీ వాసులు విన్నవించుకున్నా కూడా పట్టించుకొని దరిద్రపు నాయకత్వం ఎన్ని రోజులు ఉండే అనిపించింది. మరి నేను 2016 ఎన్నికల్లో కూడా స్పష్టంగా నాకు అదే సమస్యలు చెప్పారు. 2021 ఎన్నికల్లో కూడా అదే చెప్పినారు. వాటిని ఎట్టి పరిస్థితుల ఈ ముంపుకు గురి కాకుండా కాలనీలను ఓ పక్క, మళ్ళీ యువతల పక్క వస్తే ఉదయనగర్ కాలనీ, పద్మనగర్, న్యూ పద్మనగర్, సామ సరస్వతి కాలనీ, మల్లెడ్డి రంగారెడ్డి నగర్, ఈ పక్క
ఈ కాలనీలు ముంపుకు కాకుండా గురి కాకుండా ఎట్టి పరిస్థితుల్లో నా నాయకత్వాన పూర్తి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఒక పక్క అధికార పార్టీని చేస్తున్న దుర్మార్గపు ఆలోచన దుర్మార్గ పనులను ఎక్కడికక్కడ నిలదీస్తూ డివిజన్ ప్రజలు నన్ను ఎన్నుకున్న ఓటర్ల సమస్యలు తీర్చడమే నా ప్రథమ లక్ష్యం, ప్రథమ కర్తవ్యం. నాకు రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు. అందులో భాగంగా సుధీర్ రెడ్డి గారిని కలుపుకొని చాలాసార్లు మేము అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పటికీ పిచ్చోని చేతుల రాయున్నట్టు ఒక బెవగూఫ్ లెక్క, నేను ఆ భాష వాడొద్దు కానీ ఎందుకంటే ఓపిక చాలాసార్లు ఓపిక ఎన్నోసార్లు తెచ్చుకున్నా కూడా ఒక నియంత లెక్క పిచ్చోని చేతుల రాయున్నట్టు ఒక శాసనసభ పదవి పెట్టుకొని ఒక పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి అధికార పార్టీ దమ్ము తీసుకొని బలం తీసుకొని ప్రతిసారి ఏదో ఒక విషయంలో కామెంట్ చేయడం, చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఇనాగ్రేషన్ పెట్టుకుంటే నిజంగా బుర్ర ఉన్నాడు వాడు కూడా పార్టీ జెండాలు పట్టుకొని ర్యాలీకి వచ్చి అభివృద్ధి ఎవరు చేయడు. కేవలం నేను సుధీర్ రెడ్డిని చూసిన, 1-2 సార్లు చూసినాం. 3వసారి 4వసారి అధికారులకు హెచ్చరించడం జరిగింది. అక్కడి నుంచి ఆయనంతలో ఆయన కొబ్బరికాయలు కొట్టుకుంటుండు, మా అంతా మేము కొబ్బరికాయలు కొట్టుకోవడం, ప్రారంభోత్సవాలు ఇచ్చాడు. ఇన్ని వేసినప్పటికి కూడా మాకు ఖచ్చితంగా నిధులు అనేది ప్రభుత్వం ఇస్తలేదు. మీరు ఒక్కటి గ్రహించాలి, ఈ ప్రజలు కూడా ఒకటి గ్రహించాలి. మనం కడుతున్న ట్యాక్సులు దుర్వినియోగం అవుతూ పక్క జిల్లాలకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకుల నియోజకవర్గాలకే మళ్లింపు జరుగుతూ ఉన్నాయి. ఈడ నిధులు మనం ట్యాక్సులు కడుతున్నాము, మన నిధులు మనం తెచ్చుకోవాలనే దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అడ్డుకోలేదు, ఖచ్చితంగా దాన్ని చేసి తీరుతాం. ఎందుకంటే మన నిధులు మనం ఖర్చు పెట్టుకోనికి ఎవరినో గోసిగాడిని అడగాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏ గోసిగాడు ఎల్బీనగర్ నియోజకవర్గానికి తెస్తలేడు, ప్రభుత్వ గోసిగాళ్ళు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు విజయం సాధించారు. వాళ్ళ ఆధ్వర్యంన ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ డివిజన్ వాళ్ళకు వచ్చే హక్కులతో వచ్చే నిధులతోనే ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడ చూసినా కాలువలు కడుతున్నాం, ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా లైట్లు, ఎక్కడ చూసినా ఇవన్నీ ఏంటంటే పోరాటంతో మా హక్కులు భంగం కలిగిస్తే ఎక్కడికక్కడ నిలదీసి మేయర్కి అవసరం వస్తే మేయర్ని నిలదీసి మాకు వచ్చే ఫండ్స్ నిధులు తెచ్చుకొని వాటిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా అందులో భాగంగానే మొన్న లాస్ట్ వర్షాకాలంలో అంతకు ముందుకు మొన్న వర్షాకాలానికి మీకు తేడా కనబడ్డది. అది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు చేస్తున్న పనులలో భాగంగానే కొద్దిగా ముంపుకు గురి కాకుండా ఒక 30-50% ప్రజలు సంతోషంగా ఉన్నారంటే మొన్న వర్షాకాలంలో. ఆ 50% మిగతా 50% కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిగా మేము ప్రజల్ని ముంపు నుంచి గురి పక్కకు జరుపుతాం. మీరు మేయర్ ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఈ మేయర్ ప్రస్తావన గురించి ఎందుకంటున్నా అంటే మీరు దమ్ము ధైర్యం అన్నారు కదా. ఒక 6 నెలల క్రితం వచ్చి కౌన్సిల్ మీటింగ్ లో ఒక వీడియో వైరల్ అయింది. మీరు ఏదైతే మేయర్ ని దమ్ము ధైర్యం ఉంటే అనే సవాల్ చేశారో దానిపైన ఏంటి? మీరు మేయర్ గారు నిజంగా డమ్మీ. కేటీఆర్ గారి చేతిలో కీలు బొమ్మ. ఆమె ఏడ సంతకం పెట్టమంటే పెట్టాల్సిందే. ఎందుకంటున్నారంటే ఆమెను అవమానించాలనో లేకపోతే ఆమెను మేయర్ని అంటే ప్రథమ పౌరురాలు, ఖచ్చితంగా ఆమెను అవమానిస్తే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే. కానీ ఆమె పనితీరుకు నిదర్శనం అది. ఈరోజు ఆమె నిజంగా కేశవరావు గారి కూతురుగా ఆమె మంచి కార్పొరేటర్గా గతంలో ఆమె నియోజకవర్గ ప్రజలకు సేవ చేసింది. ఆమెకు ఎన్ని చేయాలని ఉన్నా కూడా ప్రభుత్వం కనుసన్నల్లో వాళ్ళు చెప్పంది వాళ్ళు గిరిగిస్తే దాటొద్దు. అది అట్లా కంట్రోల్ హైదరాబాద్ నగర్ ఆమె చేతిలో లేదు కనుక ఆమె ఫెయిల్డ్ మేయర్ అని చెప్పి మేము అవుట్రైడ్గా మేము ఆ విషయం ఎక్కడైనా మేము చెప్పగలుగుతాం. ఆమె ముందు కూడా చెప్పినాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక దమ్ము ధైర్యం అంటారా, మేము ఎన్నిసార్లు ఒక కార్పొరేటర్గా మాకు హెడ్ మేయర్, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్లు కాదు. గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ మా హెడ్. మేయర్ నాయకత్వాన మేమందరం పనిచేయాలి, అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవాలి, మా సమస్యలు వినాలి, మాతోని డివిజన్లలో తిరగాలి.
ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రాండమ్మా, మా డివిజన్లో సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అటు ఓవైసీ హాస్పిటల్ నుంచి చెరువు నుంచి ఆ మురికి నీరుతో పాటు ఆ నీళ్ళన్నీ మా దగ్గరకు మా డివిజన్లో వస్తున్నాయి, మా డివిజన్లు ముంపుకు గురవుతున్నాయి. అందుకోసం మీరు చక్కగా పనిచేయలేదు కాబట్టి మమ్మల్ని గెలిపించారు భారీ మెజార్టీతో, రండి మీరు వచ్చి మా సమస్యలు చూడండి అంటే ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రాకపోవడం. వెంటనే ఒక 6 నెలల కాలం వెయిట్ చేసి కౌన్సిల్ మీటింగ్లో బాధాప్త అడగడం జరిగింది. తప్పేముంది అందులో? నీకు దమ్ము ధైర్యం ఉందా ఎమ్మెల్యేలను, మంత్రులను, పార్లమెంట్ సభ్యులను కాదని కార్పొరేటర్లు చెప్పిన ఏరియాలలో, వాళ్ళ సమస్యలు ఉన్న ఏరియాలలో తిరిగి సమస్యలు తెలుసుకొని అధికారులకు ఆదేశించి ఆ సమస్యలను తీర్చడంలో పూర్తిగా విఫలమైనవా లేదా? నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? వాళ్ళని కాదని తిరిగే దమ్ము ధైర్యం ఉందా అని అప్పుడు అడిగినా ఇప్పుడు కూడా అడుగుతున్నా. అది లేదు మీకు. కాబట్టి ఆమెకు క్షమాపణ కూడా చెప్పినట్టు. క్షమాపణ అంటే దమ్ము ధైర్యం అంటే కొంతమంది ఆమె నొచ్చుకున్నది, నన్ను ఒక మహిళ మేయర్ని కాబట్టి నన్ను ఇట్లా అంటావా అంటే అందులో తప్పేముందండి? దమ్ము ధైర్యం అంటే దమ్ము ధైర్యం ఉన్న గట్టి ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని అనలేదా అప్పట్లో? తప్పు. దమ్ము ధైర్యం అనే వర్డ్ తప్పు కాదు. నేను చాలామంది మేధావులను, పెద్దలను కూడా అడిగిన, తెలుగు పండితులను కూడా అడిగిన. దమ్ము ధైర్యం అంటే రుద్రమారాయ దేవుని అన్నమా? దమ్ము ధైర్యం ఉన్న రుద్రమాదేవి గారు అని అన్నమా? రాజులు రాణులు ఉన్నారు. ఆ విధంగా నేను సంభాషించిన తప్ప అది పెద్ద తప్పనే విధంగా కొద్దిగా నొచ్చుకుంటే దాందేముందమ్మా, మా సోదరుగా మీరు తప్పు ఏమైనా తప్పుగా భావిస్తే మీరు క్షమాపణ కూడా అడుగుతున్నా, కానీ నా ప్రశ్నకు మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి అని చెప్పి మాత్రం గట్టిగా అడిగిన. దాంట్లో భాగంగానే మీరు ఉప్పర్లో పోతే, మెహర్ గారు ఉప్పర్లో పోతే వాళ్ళ స్వయంగా వాళ్ళ శాసనసభ్యుడు ఏ విధంగా అడ్డుకున్న సంఘటన, మేయర్ గో బ్యాక్ అన్నారు. మరి నేను 6 నెలల కింద అంత ఈ సంఘటన జరిగిన 1 year కింద కదా నేను అన్నది. ఆ సేమ్ అది నేను చెప్పిన సంఘటన మొన్న ఉప్పర్లో జరిగింది. అది తప్పేం లేదు. ఆ విషయంలో మేయర్ గారు ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే, ప్రజా సమస్యల మీద పట్టించుకోకుండా సీట్లు ఎక్కి అహంకారంతో తిరిగితే ఖచ్చితంగా మేము ఎంత పెద్ద నాయకునైనా మేము నిలదీసే దమ్ము ధైర్యం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు ఉంది. మేము నిలదీస్తాం. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ప్రజా సమస్యలపై ఒక ఫైర్ బ్రాండ్గా మీరు ముందుకెళ్తున్నారు. డివిజన్ సమస్యలపై ప్రభుత్వాన్ని మీద పోరాటం చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేటర్గా సాటిస్ఫాక్షన్ ఉన్నారా? నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? నేను 2013లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్య టికెట్ కోరి అడిగి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అటువంటి హామీలు ఎవరికి కూడా ఇవ్వదు, జాయిన్ కాకుండా ఇవ్వదు. మన ప్రతిభ మీద, మనం చేస్తున్న పనితీరు మీద, ప్రజల్లో మనకున్న పట్టు మీద ఇవన్నీ చూసి ఈయన పార్టీ జెండా కింద కరెక్ట్ పనిచేస్తాడా లేదా అని ఇవన్నీ అర్హతలు చూసుకొని భారతీయ జనతా పార్టీలో టికెట్ ఇస్తారు. అలయన్స్లో అప్పుడు టికెట్ పోయింది. 2018లో కూడా శేఖర్జీ గారు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసారు. ఏదో పెద్ద ఆయన జీవితాన్ని అంతా పార్టీకి అంకితం చేసారు, అక్కడ పోయి సేవ చేసారు అంటే సర్లే పోనీ. రాజకీయాల్లో ఎవరు కూడా సర్లే పోనీ అంటే మొత్తం వెనుకబడిపోతాం. అది సామెత ఉన్నది. నేను నా వెనుకబడడానికి ప్రధాన కారణం అదే. అప్పట్లో శేఖర్జీ గారు, ఆర్ఎస్ఎస్ పెద్దలు, సంఘం పెద్దలు అందరూ కూడా తగ్గు అంటే పెద్దలు చెప్పిన సూచన మేరకు తగ్గిన ఆయన టికెట్ ఇచ్చారు. సరే, మీకు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు భారీ మెజార్టీతో విజయం సాధించడం కాక ఓ పార్టీలో సీనియర్గా కూడా టికెట్లు అడుగుతున్న వ్యక్తులలో పార్టీలో సీనియర్తో పాటు పోరాటం చేస్తూ ఉన్నా, అధికార పార్టీ మీద పోరాటం చేస్తూ ఉన్నా, ఎవరు తప్పులు చేసినా కూడా నిలదీయడంలో ముందుంటాను కూడా నేను భారతీయ జనతా పార్టీ జెండా కింద ధర్మం కోసం పనిచేస్తున్న నాయకుడిని, ఒక దేవాలయం నిర్మాణం చేసిన వ్యవస్థాపకుడిని, భక్తులు నియోజకవర్గ ప్రజలు అందరి మన్ననలు పొందినవాడిని. మధుసూదన్ రెడ్డి అంటే అరే ఒక మంచి మనిషి అనే పేరు తెచ్చుకున్నాను. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో 10,000 మెజార్టీ నా డివిజన్లో తెచ్చుకున్నా. ఇంకా మెజార్టీ రేపు నాకు టికెట్ ఇస్తే సుధీర్ రెడ్డిని అసలు ఢీగొట్టే నాయకుడు ఎవరంటే ఈరోజు మీ నియోజకవర్గ ప్రజలందరూ మీ V3 తరఫున
ఎంక్వైరీ చేసినా కూడా ప్రజలే చెప్తారు. ఖచ్చితంగా నేను ఈసారి టికెట్ ఆశిస్తున్నా. దానికి నా స్తోమతలు అన్నీ నేను చేయగలుగుతానా లేదా, నేను గెలవగలుగుతానా లేదా, నేను ప్రజల్లో ఉన్నానా లేదా, కార్పొరేటర్గా ఇతను ఎంతవరకు విజయం సాధించిండు, ఇవన్నీ అర్హతలు చూసుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నా. తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గంలో చూసుకుంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు సీనియర్ నాయకులు పేరాల శేఖర్ రెడ్డి కావచ్చు, శేఖర్జీ గారు, ఇప్పుడు మన సామరంగారెడ్డి కావచ్చు జిల్లా అధ్యక్షులు, అలాగే చాలా మంది ఎల్బీనగర్ టికెట్ బీజేపీ ఈసారి మాకే వస్తుందని ఒక ఆశాభావం ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకే ఎందుకు ఇవ్వాలని అడిగితే ఒకవేళ అధిష్టానం మీ వైపు మొగ్గు చూపడానికి కారణాలు ఏమంటారు? మీరు అధిష్టానం మొగ్గు కంటే మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పాలి. పార్టీ నాయకుల మీద కించపరిచినట్టు కాదు. కానీ శేఖర్జీ గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈయన నేను స్థానికంగా ఉన్నా. ఒకటి శేఖర్జీ గారికి అవకాశం ఇచ్చారు. పార్టీ సీనియర్ అని, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసిందని. సరే అతను కూడా ఈసారి పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నాడు, శాసనసభ టికెట్ ఆశిస్తున్నాడు. ఇక రెండో వెంటగా జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి గారు, తన రాజకీయ జీవితమే 13 సంవత్సరాలు. ఎందుకంటే 2009-8 పిఆర్పి పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు. కేవలం అంతకు మేము 15 సంవత్సరాల క్రితమే కదా మేము రాజకీయాలు ఉన్నాం, ప్రజాసేవ చేస్తున్నాం. ఒకటి రాజకీయాలతో పాటు పార్టీ సీనియారిటీ అనుకుంటే కూడా నేను 14 సంవత్సరాలు అయింది పార్టీలోకి వచ్చి, 13 సంవత్సరాలు అయింది. అతను 3 సంవత్సరాలు అయింది వచ్చి. అది కూడా అది అర్హత తీసుకోకున్నా కూడా చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జెండాను ముందు తీసుకెళ్తున్నాం. వాళ్ళకెందుకు టికెట్ ఇవ్వద్దు, నీకెందుకు టికెట్ అంటే వాళ్ళకెందుకు టికెట్ ఇవ్వద్దు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నాకెందుకు టికెట్ ఇవ్వాలనేది మాత్రం నేను చెప్తాను. ఆ 2 ఉదాహరణలు అవి. సీనియారిటీ అదని చెప్తున్న వరకు ఆయన సీనియర్, కానీ ఆయన పార్లమెంట్ సీట్ అడుగుతున్నాడు. పార్లమెంట్ సీట్ అడిగినా కూడా కొన్ని ఈ మధ్యలో పార్టీ రూట్లా కాకుండా సోషల్ మీడియాలోకి వచ్చి కొన్ని పార్టీని ఇబ్బందులకు గురి చేసిండు, రాష్ట్ర అధ్యక్షుని ఇబ్బందులకు గురి చేసిండు. అదైతే మాకు నిజం కూడా మేము నొచ్చుకుంటున్నాం. ఆయన చేసిన తీరు మాకు ఎవరికి బీజేపీ కార్యకర్తకు కూడా మింగుడు పడడం లేదు. ఇట్లాంటి ఆరోపణలు బహిరంగంగా వచ్చి చేయొద్దు. ఎదురుంటే 4 గోడల మధ్యలో చర్చించుకోవాలి. అది అయినప్పటికీ ఆయన పార్లమెంట్ సభ్యునిగా అడుగుతున్నాడు. రంగారెడ్డి గారు 3 సంవత్సరాలు రాగానే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు, పెద్ద హోదా ఇచ్చారు, ఆయన గౌరవించారు. శాసనసభ టికెట్ మాత్రం నాకు ఇవ్వమని అడుగుతున్నా. నేను పోరాటం చేస్తున్నా, ఎక్స్పీరియన్స్ ఉంది. నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఏదో ఒక రకంగా ప్రజాసేవల్లో ఉన్న మిగతా అన్ని పార్టీలు నాయకులు కూడా నాకు తెలుసు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాటి అప్పుడున్న కౌన్సిలర్లు, ఓటు బ్యాంక్ ఉన్న కౌన్సిలర్లు కూడా ఈరోజు నా వెంబడి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని పార్టీలలో కూడా కార్యకర్తలకు కూడా ఉంగమదన్న ఒకసారి టికెట్ తీసుకొని గెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా సుధీర్ రెడ్డి బాధితులు అందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఒక మంచి నాయకత్వం ఈ ఎల్బీనగర్ నియోజకవర్గానికి గత 3 సో తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు రాకపోయాయి. కార్యకర్తల జీవితాలు ఎక్కడున్నాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి. ప్రజా సమస్యలు అయితే మీ అందరికీ తెలుసు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఎల్బీనగర్ నియోజకవర్గం అంటే నిత్యం కాలనీలు పెరుగుతున్నాయి. వీళ్ళు కాలనీలతో పాటు ప్రజలు గ్రామాల నుంచి వస్తున్న ప్రజలు కూడా హైదరాబాద్ నగరంలో ఉండాలని చెప్పి ఎల్బీనగర్ని ఎంచుకోవడం, విపరీతంగా ఇక్కడ బయట జిల్లాల నుంచి రావడం, అందరికీ సరిపడా పని ఇప్పుడున్న శాసనసభ్యుడు కానీ గతంలో కానీ ఇతని అర్హత ఏందో ఇక్కడ ప్రజలు చూశారు. ఇక మధుసూదన్ రెడ్డి ఒక్కడే సీనియర్గా పార్టీ అభివృద్ధి ప్రాంత అభివృద్ధి బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అవగాహన ఉంది నాకు. ఎల్బీనగర్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ ఏ విధంగా అయితే ఆ ప్రాబ్లమ్స్ సమస్యలు సాల్వ్ అవుతాయనేది ఒక పూర్తి అవగాహన ఉంది మాకు. దాంట్లో భాగంగా నేను టికెట్ ఇవ్వమని చెప్పి అధిష్టాన వర్గాన్ని అడుగుతా ఉన్నా. మీరు బీజేపీ పార్టీ నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ అడుగుతానని అంటున్నారు కదా. ఇక్కడ ఆల్రెడీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే 2 సార్లు గెలుచున్నారు. ఇప్పుడు కూడా 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారుగా. ఆయనని మీరు ఎలా ఎదుర్కొంటారు? సుధీర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. అతను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఎప్పుడు కాడు కూడా నెక్స్ట్
ఎందుకంటే మొన్న లాస్ట్ టైం ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరఫున. దొంగదారుల మన బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలకు పోయింది, కానీ అతను టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఎట్లయితాడండి? టీఆర్ఎస్ పార్టీలకు పోయిందే, ప్రభుత్వ పార్టీలకు పోయిందే తన ఆస్తులు కాపాడుకోనికి, తను చేయబోయే కబ్జాలు తన ఆధీనంలో తెచ్చుకోనికి, ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి నాయకుల మీద ఏ విధంగా దాడి చేయాలి, తనను ప్రశ్నించిన వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేయాలి అధికార బలుపుతోని తప్పితే తను చేసింది ఈ నియోజకవర్గ ప్రజలకు ఏమీ లేదు. ముఖ్యంగా ఆయన బలవంతుడు అనేది మీడియా సృష్టి, ఆయన వెంబడి ఉన్న భజన పరుల సృష్టి. 100% శాసనసభ్యులు అత్యంత పేలవంగా 119 నియోజకవర్గాలు, 119 నియోజకవర్గాల్లో ఫెయిల్డ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. తను ఏదో చేస్తున్నా అని చెప్పి బాగా ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాడు. నేను ఆ విషయంలో ఒప్పుకుంటా. నీకున్న అవినీతి సొమ్ముతోని మీడియాతో పాటు సోషల్ మీడియాను వాడుకొని ఎక్కడ లేని దేశంలో చాలా చోట్ల ఎన్నికల పనులు చేసే పెద్ద పెద్ద సంస్థలతోని పొత్తు కుదుర్చుకొని పోరాటం చేస్తున్నావు మా మీద. నువ్వు ఎంత పోరాటం చేసినా, ఆయన ఎంత పోరాటం చేసినా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం కష్టం. ఖచ్చితంగా రాబోయే పార్టీ ఈడ ఎల్బీ నగర్లో ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేవేయలేదు. గతంలో రామ్మోహన్ గౌడ్ గారు 2 సార్లు బార్డర్లో ఓడిపోయినప్పటికీ సుధీర్ రెడ్డి గారి భారీ మెజార్టీతోని ఓటే మాత్రం ఖాయం. మళ్ళీ మూడో ప్లేసో ఇంకేదైనా పార్టీలు నిలబడితే 4వ ప్లేసో ఎల్బీ నగర్లో పోవడం ఖాయం. అతను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుణ్ణి అనే చెప్పుకునే అర్హత లేకుండా ఈ నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు, ఆయన ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? స్పష్టంగా ఉన్నాయండి. అతను 2004 ముందు కార్పొరేటర్గా టికెట్ సంపాదించుకోనికి అప్పట్లో కేవీపీ రామచంద్రరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పుంజాల సుధీర్ కుమార్ మా బాస్, నేను గొప్ప చెప్పుకుంటా. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ దివంగత నాయకుడు పుంజాల సుధీర్ కుమార్ గారు మా గురువు. ఆయన టికెట్ అడగనికి వీళ్ళిద్దరు ప్రోద్బలంతో ఆ రోజు ఆయన అయిష్టంగానే సుధీర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది కార్పొరేటర్గా అక్బరాబాద్ నుంచి. ఇచ్చిన తర్వాత నిల్లండి అసలు నిజంగా ఆస్తుల పరంగా సుధీర్ రెడ్డి గారికి ఏమాత్రం అసలు నిజంగా మీకు చెప్తే నమ్మరు, ఒక కారు మెయింటైన్ చేయలేని స్థితిలో ఉండే. కేవలం అతనికి ఏదో మీరు ఇప్పుడు సిటీ కేబుల్ ఉన్నది, ఇప్పుడు మీది V3 ఛానల్ ఉంది, ఆయన సిటీ కేబుల్ ఇవన్నీ కూడా ఒక కేబుల్ ఇన్ఛార్జ్ ఉండి మూసీ నది పరివాహక ప్రాంతంలో తన డివిజన్ పరిధిలో పత్తాల క్లబ్బులు, పేకాట క్లబ్బులు ఆడించిన వ్యక్తి. నిజంగా ఇంకొక మాట చెప్పాలంటే పూటకు తిండి లేనోడు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో హుడా చైర్మన్గా ఇతను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రైతుల పొట్టగొట్టి ఔటర్ రింగ్ రోడ్డును వంకలు టింకలు చేసి ఆ రోజు నుంచి తన అవినీతి సామ్రాజ్యం మొదలు పెడితే ఈరోజు వరకు 20,000 కోట్ల రూపాయలు సంపాదించిన మొట్టమొదటి హైదరాబాద్ నగరంలో అవినీతి ఘన చరిత్ర ఉన్న శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నేను ఇవన్నీ చెప్పినా కూడా వాస్తవము. అతను ఏమంటే చాలా ప్లేస్లలో ఇగో ఈయన కబ్జా చేసిండు అంటారు. 10 సార్లు ఈ మాట అనేసరికి ఆ మాట ప్రజల్లో నాని అదే నిజం అనుకుంటారని చెప్పి చాలా సందర్భాల్లో సుధీర్ రెడ్డి గారు చెప్పారు. నా మీద కూడా ఎన్నో ఆరోపణలు చేశారు, కానీ అది వాస్తవం అండి. ఇవన్నీ ఏమీ లేనోడు నువ్వు 2004 ముందు అక్బరాబాద్ కార్పొరేటర్గా నీ ప్రాపర్టీలు ఏమున్నాయి, నీ ఆస్తులు ఏమున్నాయి, నీ ఆదాయం ఏందని చెప్పి అప్పుడు మన ఏమంటారు మన నామినేషన్లో క్లియర్గా ఉన్నది కదా. అప్పటి నామినేషన్ బయట పెట్టండి.
2009లో నామినేషన్ బయట పెట్టండి, 2014 నామినేషన్ బయట పెట్టండి, 2018లో నామినేషన్ కూడా బయట పెట్టండి. అతని అవినీతి సామ్రాజ్యం ఎంతవరకు ఉన్నదనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు ఇంకో విషయం చెప్పబోతున్నా. దాదాపు నేను 6 నెలల నుంచి ఈ విషయం చెప్తా ఉన్నా. అతని అవినీతి సామ్రాజ్యం ఎక్కడి వరకు అయిందంటే పవర్ ప్రాజెక్టులు, లిక్కర్ కంపెనీలు కానుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త ఇచ్చేది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు కూడా వరకు కూడా బ్రిడ్జ్ల కింద, ఫ్లైఓవర్ కింద గార్డెనింగ్ కాంట్రాక్ట్ కూడా ఇతను కుటుంబ సభ్యులు చేస్తున్నారంటే నమ్మశక్యంగా ఉండదు ప్రజలకి. కార్యకర్తలు చేయాల్సిన కార్యక్రమాలు కూడా కార్యకర్తలకు జేబులో పోయాల్సిన డబ్బులు కూడా ఇతని కుటుంబ ఖాతాలకు పోతున్నాయంటే ఎంత దిగజారి ఈయనకు సొమ్ము అంటే ఎంత ప్రీతిపాత్రమైనది అనేది ఇది అందరికీ తెలుసు. ఈయన డబ్బు పిచ్చి, ఎంత డబ్బు ఉన్నోడు రేపు రాజకీయాల్లో రాణిస్తాడు, రేపు రాజకీయాల్లో కార్యకర్తలు పనిచేస్తారంటే నేను మాత్రం నమ్మా. సుధీర్ రెడ్డి మీద మీరు అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మీ పైన కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వాళ్ళు కామెంట్ చేశారు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికత పేరుతో, అయ్యప్ప స్వామి టెంపుల్ పేరుతో ఏదైతే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయో వాటికి రిసిప్ట్లు లేకుండా ఏదో చేస్తున్నారని చెప్పి మీ పైన పెద్ద ఆరోపణ ఉంది. దీనిపైన మీరు సమాధానం ఏంటి? ఇది దేవాలయం నిర్మాణం చేసి దేవాలయం వ్యవహారాలు చూసేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందువులంటేనే మైనార్టీలుగా చూస్తున్న ఈ ప్రభుత్వాలలో హిందూ దేవాలయ పరిరక్షణ గురించి, హిందూ దేవాలయ పురాతన దేవాలయం అది. నేను 2007లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే నేను అక్కడ అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం స్టార్ట్ చేసిన. అప్పట్లో నాకున్న పేరు ప్రతిష్టలు నేను నిజంగా చెప్తున్నాను, కొన్ని విషయాలు చెప్పొద్దు కానీ మీడియా ద్వారా, అదేందోమో దేవుడు అయ్యప్ప స్వామి దేవుడు మీద కూర్చున్నట్టే. అత్యంత భక్తి శ్రద్ధలున్న మాల వేసుకొని దీక్ష చేసినా కూడా దేవాలయం నేనే ఎందుకు నిర్మాణం చేయాలి అనేది నాకు ఇప్పటికీ బోధపడలేదు. నేను దేవాలయం నిర్మాణం చేస్తానని కూడా అనుకోలేదు. ఏదో అట్లా జరిగిపోయింది. కానీ ఆ జరిగిపోయిన వెంటనే ఎప్పుడైతే శంకుస్థాపన చేసి గుడి స్టార్ట్ చేసినామో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా విపరీతమైన సెటిల్మెంట్లు. నేను సెటిల్మెంట్ నేను గొప్పగా చెప్పుకుంటా. ఇద్దరు ఏదైనా కొట్లాడితే సెటిల్మెంట్ చేసి గుడికి ఏంటి నేను దేవాలయం నిర్మాణం చేస్తున్నా, గుడికి ఏంటి దాదాపు ఒక 4-5 కోట్ల రూపాయలు ఆ విధంగా వచ్చినాయి దేవాలయానికి. నేను అంతకుముందు ఎప్పుడు సెటిల్మెంట్ చేయలే. భగవంతుడే ఓ రూపంగా ఆయన దేవాలయాన్ని ఆయనే నిర్మాణం నా ద్వారా చేయించుకున్నాడు. అది అందులో భాగంగా బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయితే చేసినాం. చాలామంది పెద్దలు, చాలామంది గురువులు దేవాలయం ఇంత పెద్ద దేవాలయం అయితే నిర్మాణం చేస్తున్నావు, ఇది మెయింటెనెన్స్ చేయాలంటే చాలా ఇబ్బందులు అవుతాయండి, మీరు మెయింటెనెన్స్ చేయలేరు, ఆఖరికి ప్రభుత్వానికి వదిలిపెట్టిపోతారు. ప్రభుత్వం ఆదాయంలో ఉన్నటువంటి దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని దేవాలయాలు ఎన్నో వేల సంఖ్యలో ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. మరి ఏ విధంగా నువ్వు చేస్తావనంటే కూడా నాకు ఆ దమ్ము ధైర్యం భగవంతుడే ఇస్తాడు. చలో ముందు నిర్మాణం చేయడం ఒక బాధ్యత, తర్వాత అది కూడా ఆయనే చేసుకుంటాడని చెప్పి ఈరోజు వరకు కూడా ఇంకా నిర్మాణం చేస్తూనే ఉన్నాం. అభివృద్ధి రోజుకింత సంవత్సరానికి ఇంత అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. దేవాలయ నిర్మాణంతో పాటు అది మెయింటెనెన్స్ చేయాలంటే అది ఎంత కఠినమైనదో అది దేవాలయం మెయింటైన్ చేసేటోళ్ళకి తెలుస్తుంది. ఈరోజు కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయం ఉంది. కోట్ల రూపాయల నిధులు వస్తున్నప్పటికీ కూడా ఆ దేవాదాయ శాఖకు పోయి వేరే నిధులు మళ్ళీ జరుగుతారు తప్పితే ప్రైవేట్ దేవాలయాల్లో దేవాలయానికే వస్తాయి భూములు, నిధులు. ఆ నిధులు కూడా మేము భిక్షమేండి దేవాలయం కడుతున్నాం అంటేనే ఇస్తారు తప్పితే స్వయంగా వచ్చి ఇయ్యరు. అక్కడ ఒక పురాతనమైన అక్కన్న మాదన్న దేవాలయం ఉండే, భగవంతుడు అవకాశం కల్పించిండు ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన ఈరోజు వేల సంఖ్యలో అయ్యప్ప స్వామి కార్తీక మాసంలో లక్షల మంది ఆ రోజు అక్కడ అన్నదానం, వేల మంది లక్షల మంది అక్కడ దర్శనం చేసుకోవటానికి వస్తారు. నిత్యాన్నదానం జరుగుతుంది దాదాపు 70 రోజులు. ఇక శ్రీరామనవమి కానివ్వండి, ఉగాది పండుగ కానివ్వండి, దుర్గామాత నవరాత్రులు కానివ్వండి, గణేష్ నవరాత్రులు కానివ్వండి, ప్రతి పండుగ కూడా ఘనంగా చేస్తాం. అక్కడ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది ఆశ్చర్యం. మేము తెస్తాం, 40 మంది ధర్మకర్తలం ఉన్నాం. ఒక ప్రోగ్రాం, ఒక వినాయక చవితి వచ్చిందంటే
వాళ్ళందరికీ తెలుసు 40 మంది ధర్మకర్తలను ఒక 15, 20, 30 మందికి తెలుసు దేవాలయంలో నిధులు లేవు, మనం సమకూర్చుకోవాలని. ప్రతిసారి ఒక కార్యక్రమం వచ్చిందంటే కమిటీ వేసుకోవడం, కమిటీ మీటింగ్ పెట్టడం, మీ ఒక ధర్మకర్త ఇంత దేవాలి, ఒక ధర్మకర్త ఇంత దేవాలని చెప్పి ఇంత వాటాలు వేసుకొని బయట తను ఇవ్వడమా, లేకపోతే తన సర్కిల్, ఇప్పుడు నా సర్కిల్ ఉన్నది, మీరు నాకు పరిచయం అండి, నేను మీ దగ్గరకు వస్తాను, ఒక 5,000 గుడికి రాయన్నా అంట, లేకపోతే నేను 5,000 నేనే కట్టుకుంటా. ఆ విధంగా ధర్మకర్తల ప్రోత్సాహంతో, ధర్మకర్తలు తెస్తున్న నిధులతోనే ఈరోజు దేవాలయం ప్రతి పండుగ బ్రహ్మాండంగా జరుపుతున్నాం. నేను అదే చెప్తున్నా, మీరు అన్నారు ఆల్రెడీ. చిన్న చిన్న నిధులు, పెద్ద నిధులు ఇచ్చేంత దాతలు ఎవ్వరు ఇప్పటివరకు రాలేదు. ఏదన్నా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇంతవరకే వస్తారు. ఇంతకంటే ఎక్కువ పెద్ద దాతలు రాలేరు. వస్తే నిజంగా సంతోషమే. సుధీర్ రెడ్డి గారు అన్నారు కదా, మీరు 20,000 కోట్లు సంపాదించినారు కదా, 1,000 కోట్ల ఆస్తి పరులు కదా, ఎప్పుడైనా నువ్వు బొట్టు పెట్టుకొని పొద్దున 3:30కు లేచి స్నానం చేయండి, దీపం పెట్టవు, బొట్టు పెట్టుకుంటావు కదా, పెద్ద హిందువు కదా. కేసీఆర్ లెక్క నేను కూడా నేను పొద్దున్న లేస్తా, 3:30కు లేస్తా, స్నానం చేస్తా, దీపం పెడతా, బొట్టు పెట్టుకుంటా అన్నావు కదా. ఈ రోజన్నా హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి గతంలో మీరు చాలాసార్లు వచ్చారు. మీ ద్వారానే దేవాలయం ప్రధాన ద్వారం మీ చేతుల మీద చేపించిన. ఎందుకు మాకు సీసీ రోడ్ వేస్తే అడ్డుకున్నావు? ఇవన్నీ విషయాలు చాలా ఉంటాయి. పోనీ వదిలిపెట్టాయి. అయినా సరే మేము సీసీ రోడ్లు వేసుకున్నాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా నిన్ను దేవాలయ 11వ బ్రహ్మోత్సవాలకు పిలిచిన, వచ్చినావు, షాలు కప్పుకున్నావు. ఎప్పుడన్నా పంతులు శటగోపం పెడితే ఆ శటగోపంలో రూపాయి పెట్టినవా? హరిహర క్షేత్రానికి ₹1 నిధులు ఇచ్చినవా? రా, నాకు తెలియకుండా పెద్ద నిధులు అన్నావు కదా, పెద్ద రిసిప్ట్లు అన్నావు కదా, పెద్ద డొనేషన్ అన్నావు కదా. నీకున్నారు కదా పెద్ద తెలియని పెద్ద సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, నీ వ్యాపార యంత్రాంగం, వ్యాపార పార్ట్నర్లు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా తెలియకుండా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఇచ్చి ఆ దొంగ రిసిప్ట్ ఇచ్చినామా, ఒరిజినల్ రిసిప్ట్ ఇచ్చినామా అనేది నీకు తెలుస్తుండే కదా. ఇవన్నీ బూటకపు మాటలండి. నేను గతంలో వేరే ఛానల్ అడిగినప్పుడు కూడా చెప్పిన, నేను 1 సంవత్సరం నిన్ను చైర్మన్గా చేస్తా, నువ్వు అర్హుడవు కాదు, అసలు నిజంగా నువ్వు హిందువుగానే అర్హుడవు కాదు. ఎందుకంటే నువ్వు సాక్షాత్తు అయ్యప్ప స్వామి దేవాలయం, నేను అయ్యప్ప స్వామి నా ఇంట్లో పూజ చేస్తే ఒక శాసనసభ్యునిగా నిన్ను ఆహ్వానిస్తే సావుకు పోయి మందు కొట్టి పాన వేసుకొని వచ్చినావు. సావుకు పోయి మందు కొట్టి పాన వేసుకొని నా ఇంటికి అయ్యప్ప స్వామి పడిపూజకు వస్తే, మధు నేను సావుకు పోయినా రోపటికి రావచ్చా అని స్వయంగా నువ్వు నన్ను అడిగినావు. దీని మీద సవాల్, నువ్వు నీ పిల్లల మీద ప్రమాణం చేస్తాను సిద్ధం అంటే నేను కూడా నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను సిద్ధంగా ఉంటా. ఇది వాస్తవమా కాదా? అట్లాంటి వాడు నువ్వు హిందూ ఎప్పుడైనావు, నువ్వు ఎప్పుడు బొట్టు పెట్టుకున్నావు, నువ్వు ఎప్పుడు స్నానం చేసి పూజలు చేసినావు, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి. నువ్వు దేవుడు రప్పిస్తాడు. నువ్వు అర్హుడవు కానే కాదు, అయినప్పటికీ కూడా దేవాలయ మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అనేది అందరం ఏకపక్ష నిర్ణయంతో నేను చైర్మన్గా చేస్తాం. 1 సంవత్సరం చేయి, ఆ దేవాలయానికి ఏ విధంగా నిధులు వస్తున్నాయో చూడు. రాకపోతే నీ అవినీతి సొమ్ము ఉన్నది, మాకేం అభ్యంతరం లేదు, మేము దాన్ని కడుక్కుంటాం. అవినీతి సొమ్మును తీసుకొచ్చి ఒక గలలే నువ్వు ఓపెన్గా డిక్లేర్ చేసి, లేకపోతే నీకేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే తెచ్చి ఏ విధంగా చేయాలో చేస్తాం. అంతేగాని కేవలం దేవాలయం నాకు వస్తున్న పేరు ప్రతిష్టలు దేవాలయంలో ఉన్నాయి కాబట్టి దేవాలయం మీద టార్గెట్ చేస్తే, దేవాలయంలో డబ్బులు తింటున్నాను తెలిస్తే ఆరోపణ చేస్తే నువ్వు మంచిగా అనుకుంటున్నావు, కానీ అది నీకు మంచిది కాదు. పూర్తిగా నీ టోటల్గా నీ కుటుంబానికి కూడా అది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని గుడి తరఫు వ్యవస్థాపక చైర్మన్గా హెచ్చరిస్తూ మీరు 1 సంవత్సరం మెయింటైన్ చేయాలని చెప్పి నా ప్రధానమైన కోరిక. మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఆయనను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, 1 సంవత్సరం మెయింటైన్ చేయండి. దేవాలయం అంటే తెలుస్తుంది. జయచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కాదు, అది హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయ చారిటబుల్ ట్రస్ట్. అది జయచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అంటే కేవలం ఎన్నికలప్పుడే ట్రస్టుల పేరు మీద ప్రజలను నమ్మకద్రోహం చేయడానికి, మహిళలను నమ్మకద్రోహం చేయడానికి 1 సంవత్సరం ముందు మీ శ్రీమతి గారిని మహిళలను పంపించి జయచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మీద బ్లడ్ క్యాంపులు, ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి మీరు, బ్లడ్ క్యాంపులు ఖర్చులు ఉండకుండా
ఈ బ్లడ్ క్యాంపులు నిర్వహణ చేయడం, జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం. ఇంకేమన్నా నిన్నమొన్న చేసినారండి, అది ఏమంటారు, అవయవ దానం ఎవడో తెవ్వనికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఇంకా నువ్వు పోయి గ్రామాలలో చేసినావంటే, మారుమూల గ్రామాలలో జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అవయవ దానం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నది, ప్రజలు అవగాహన చేస్తున్నది అంటే, అరే నిజంగా అరే బై జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఎంత ప్రజాసేవ చేస్తుంది, ఎంత నిజంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏమంటారు చదువులేని వాళ్ళను వీళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నది, అవయవదానం ఎంత ప్రజల వ్యక్తికి ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నది, ఇది గొప్ప చారిటబుల్ ట్రస్ట్ అనుకోవచ్చు. చదువుకున్న ఏరియాలల్లో ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి గతంలోనేమో మిషన్లు కుట్టు మిషన్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన మహిళలను ఇప్పుడు అవయవదానం అని చెప్పి ఏదో 400 మంది 500 మంది సంతకం పెట్టించుకోవడం చేయడం, దాన్ని పెద్ద వాళ్ళని పిలవడం, మళ్ళీ అక్కడ కూడా రాజకీయ ప్రస్తావన తీసుకురావడం. మా ఎమ్మెల్యే గారు మహిళలకు సమయం ఇస్తలేరు, వాళ్ళ శ్రీమతి గారు చెప్పగానే వెంబడే ఇతను మైక్ తీసుకొని, అరే నేను ఇప్పటి నుంచి నాకు ఆఫీస్ కాడ చాలా 100 మంది వస్తారు రోజు, ఇప్పటి నుంచి నేను మా శ్రీమతి గారు నెలకోసారి అడుగుతున్నారు, 10 రోజులకోసారి ఇస్తా అని చెప్పి సమయం ఇస్తా అని చెప్పి చెప్పడం. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడల్లో మళ్ళీ ఒకసారి శాసనసభ్యునిగా గెలవాలి, నేను మంత్రిని కావాలి, ఇవన్నీ కావాలంటే ఇవన్నీ మళ్ళా జనాలని ఒక కమలాసన్ లెక్క నటన చేసి మళ్ళీ ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలను మెప్పు పొందాలనే లక్ష్యంలో భాగం తప్పితే ఏ గుడి డబ్బులు ఉండవు, ఏ గుడిలో దానం ఇచ్చేది ఉండదు, ఏ బొట్టు పెట్టుకునేది ఉండదు, మధ్యలో బొట్టు పెట్టుకునేది ఉండదు, ఏ హారతులు ఇచ్చేది ఉండదు. ఇతను ఒక నాస్తికుడు, సుధీర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు, కేవలం డబ్బులకే ప్రియారిటీ ఇచ్చాడు. లక్ష్మీదేవిని నమ్మాడు, కానీ లక్ష్మీదేవికి ఉన్న కాయిన్స్ మాత్రం నాకు కావాలని చెప్పి గుంజుకునే నాయకుడు సుధీర్ రెడ్డి. బీజేపీ నాయకులు కేవలం దేవుడి పేరు మీద, గుడి పేరు మీద ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పదే బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తారు. ఇదే ఎజెండాతో మీరు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఒకవేళ మీకు అవకాశం వస్తే ఇదే ఎజెండాతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముందుకెళ్తారా? లేదండి, ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, జాతీయ భద్రత, దేవుడు ధర్మం, దేశం, ఇవే మొదటి ప్రాధాన్యత. మెజార్టీలు ఉన్న హిందూ దేశంలో మేము హిందువులం అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. మరి మీరు మీకు ఈరోజు కాషాయం అంటే ఈరోజు భయం అవుతుంది సుధీర్ రెడ్డి గారికి. నీకు కాషాయం కప్పుకునే అర్హత ఆ భగవంతుడు కల్పించలేదు. నిజంగా అర్హత ఉండాలి కాషాయం కప్పుకోవాలనుకుంటే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను చంపాపేట డివిజన్లో ఏకైక కండువ కప్పుకొని, కాషాయం కండువ కప్పుకొని 10,000 మెజార్టీ తెచ్చుకున్నా. గర్వంగా చెప్పుకుంటా. నా డివిజన్ ప్రజలు నన్ను నా మెడలున్న కాషాయ జెండా చూసి, కాషాయ కండువా చూసి నన్ను 10,000 మెజార్టీతో నన్ను గెలిపించినారు. నువ్వు ఆ విధంగా గర్వంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు ఒకటే కండువతో నువ్వు గెలిచినావా అని చెప్పి నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో. నీ మెడల కమ్యూనిస్టుల కండువ, తెలుగుదేశం పార్టీ కండువ, బీఎస్పీ కండువ, కాంగ్రెస్ పార్టీ కండువ, ఎన్ని రంగులైనాయండి? 5 రంగుల పంచరంగులు అంటారు కదా, పంచరంగుల కండువా వేసుకొని నువ్వు కేవలం ఎల్బీనగర్ నియోజకవర్గంలో 10,000 మెజార్టీతో గెలిస్తే, నేను కాషాయ జెండా వేసుకొని, కాషాయ జెండా పట్టుకొని, కాషాయ కండువా వేసుకొని కేవలం చంపాపేట డివిజన్లోనే 10,000 మెజార్టీతో గెలిచిన. మరి నువ్వు గొప్పనా, నేను గొప్పనా? నీవు 5 రంగులు కప్పుకున్న నువ్వు గొప్పనా? కాషాయం జెండా కండువా కప్పుకున్న నేను గొప్పనా? ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనే పార్టీ నీకు మద్దతు ఇవ్వకపోతే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎల్బీనగర్లో నీకు మద్దతు ఇవ్వకపోతే, నువ్వు శాసనసభ్యునిగా దాదాపు ఒక 2014లో ఏ విధంగా అయితే 3వ ప్లేస్ పోయినావో ఆ విధంగా పోయేటోనివి. మేము కండువాతో పాటు కండువా కింద మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలి. కండువా పదే ఎక్కడ చూసినా కూడా కాషాయ కండువా మనం అవమానించడంలో అన్ని వర్గాలు ముందుకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి నాకు అదైతే అర్థమవుతలేదు. కానీ ఇది హిందువుల దేశం, నేను గొప్ప గర్వంగా చెప్పుకుంటా.
హిందువులు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఆ భారతదేశంలో హిందువుల సనాతన ధర్మం, హిందువుల జెండా అయినటువంటి కాషాయ జెండాను మెడలేసుకొని తిరిగితే మీరంత భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ఈ హిందువుల దేశంలో ఉన్నాం. ఖచ్చితంగా మేము భగవంతుని మొక్కుతాం, భారత్ మాతకి జై అంటాం. గుడిని చూసి ఓటే అని చెప్పి మాత్రం మేము అనం. మేము ధర్మంగా ఉన్నామా లేదా, నీతి నిజాయితీతో ఉన్నామా లేదా, నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని రాష్ట్రాలలో అందరూ మంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారా లేదా, ఆ విధంగా తెలంగాణలో కూడా మేము కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, బండి సంజయ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, కిషన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని, లక్ష్మణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా 100% మేము కాషాయ జెండాతోని ఒకటే ఒక జెండా, ఒకే ఒక కండువ కాషాయ జెండాతోని ప్రజలకి ఇది చేస్తాం అని చెప్పి పార్టీ మారం. మీరు చెప్పింది ఒక జెండా కింద పనిచేసి 5 రంగుల జెండాను మోసం చేసి మీరు పార్టీ మారారు. ఆ విధంగా మేము మోసం చేయం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ నాయకునిగా, కార్పొరేటర్గా ముందుంటాం. దేశంలోనే నెంబర్ 1గా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇక్కడ నిర్మించిన పార్కులు ఎక్కడా లేవు. 1000 కోట్ల అభివృద్ధితో ఇక్కడ నేను పార్కులు నిర్మించాను, కమ్యూనిటీ హాళ్లలో కాలనీలలో అభివృద్ధి చేశాను, అలాగే ఫ్లైఓవర్లు కూడా నిర్మించామని చెప్పి పదే సుధీర్ రెడ్డి చెప్తున్నారు కదా, మీరేమో అభివృద్ధి లేదని చెప్తున్నారు. ఏంటిది? వాస్తవం. మొన్న ఏదో ఈ మధ్యలో ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి నియోజకవర్గంలో ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్లు మోసం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మా ఆత్మీయ సమ్మేళనంలో ఏదో ఒక దగ్గర వేదిక మీద అన్నాడు నేను అని. ఆ నేను అనే దగ్గరనే టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దలు కూడా గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ వైఎస్ఆర్ గారి భిక్షనే సుధీర్ రెడ్డి కుటుంబం 20,000 కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్రధాన కారణం. ఆయన నిజంగా ఏ మాట కామాట కానీ 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ను డిజైన్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ప్రభుత్వం. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, వైఎస్ఆర్ని కూడా నిజంగా నేను చేసిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళారని చెప్పి కృతజ్ఞతలు చెప్పారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ అది నేను చేసిన అంటే ఔటర్ రింగ్ రోడ్ నేను చేసిన అంటాడు, ఫ్లైఓవర్లు నేను కట్టిన అంటాడు, పార్కులు నేను చేసిన అంటాడు. అరే పనికి మాలినోడా, నేను అంటే నీకు అర్థమైంది? నేను అంటే నీకు పూట గడవనోడు నువ్వు నేను అంటే నీ ఇంట్లో నువ్వు సంపాదించిన సొమ్ము తెచ్చి చేసినావు ఏమన్నా? ప్రజలు కట్టిన ట్యాక్స్లతోని అదే ప్రజలు మేము కట్టిన ట్యాక్సులు నిధులు సక్రమంగా చూడాలని ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వాల్లో భాగంగా ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వ అధినేత నీకు ఒక బాధ్యత ఇచ్చిండు కూడా చైర్మన్గా. ఆ బాధ్యత తీసుకొని నువ్వు ఏ విధంగా ఔటర్ రింగ్ రోడ్డును వంకల్ టింకల్ చెప్పింది మాత్రం చెప్తలేవు. రైతుల పొట్టగొట్టి ఆయన దాంట్లో నుంచి కేవలం టేబుల్ పెట్టుకోవడం, ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళ దాంట్లో చూపించడం, వాళ్ళకి నోటీస్ ఇవ్వడం, మళ్ళీ ఎంబడే నోటీసులు వెనక్కి తీసుకోవడం, మళ్ళీ దాన్ని అలైన్మెంట్ చేంజ్ చేయడం. ఎన్ని వందల సార్లు ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ చేసినావు అది కూడా చెప్పు, ప్రజలకు అర్థమవుతుంది. ఎంత ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నీ 100 ఎకరాలు ఎక్కడెక్కడ ఉంది నువ్వు చెప్తావా? మాకు తెలుస్తుందా? ప్రజలు అమ్ముకున్న ఇచ్చిన రైతులకు తెలిసే. ఇచ్చిన రైతులు కూడా ఈరోజు బాధపడుతారు. చాలామంది ముందుకు వస్తారు, వస్తారు, వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు. ఎట్లా నువ్వు ఔటర్ రింగ్ రోడ్ వంకలు తిప్పినావు, ఏ విధంగా వాళ్ళ నోటీస్ జిరాక్స్లు కూడా ఉన్నాయి, ఏ విధంగా మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మీరు మళ్ళీ అలైన్మెంట్ చేంజ్ చేసిరు అనేది అన్నీ తెలుసు. అరే ఎంతసేపు నేను చేసిన అంటాడు. అప్పుడు వైఎస్ఆర్కి వస్తుంది ఘనత, చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది, వైఎస్ఆర్ గారికి వస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారికి వస్తుంది, తర్వాత రోషయ్య గారికి వస్తుంది, తర్వాత కేసీఆర్ గారికి వస్తుంది. మొన్న కేసీఆర్ గారు లాస్ట్ ఔటర్ రింగ్ రోడ్లో లాస్ట్ పాత్ర ఆయనది కూడా ఉంది, కేసీఆర్ గారు కూడా ఉంది. ఇవన్నీ కేసీఆర్ గారు లేరు, ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు లేడు, వైఎస్ఆర్ లేడు, ఎవరు లేరు. నేను చేసిన అంటే పార్కులు అప్పుడు హుడా చైర్మన్ ఉన్నావు కాబట్టి నీ విధే అది. నువ్వు పార్కులు చెప్పి మేము కార్పొరేటర్లు ఉన్నాం, మేము రోడ్లు వేయాలి, మేము వాటర్ లైన్లు వేయాలి, పైప్ లైన్లు వేయాలి, అది మా బాధ్యత.
నేను చేసిన అంటే నేను నా ఇంటి నుంచి తెచ్చి చేసినట్టు అవన్నీ ఈరోజు నేను 25-30 కోట్ల రూపాయలు చెంపాపేట డివిజన్లో నేను తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా. అవి నా ఇంటి నుంచి తెచ్చినట్ట. ప్రజల సొమ్ము అది. నేను చేసిన అది నేను చేసిన ఇది నేను చేసిన అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలలో ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ఫ్లైఓవర్లు అన్నీ శంకుస్థాపన చేసినామని అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, పార్టీ మారిండు. పార్టీ మారి మళ్ళీ కేసీఆర్ కండువా కప్పుకున్నాడు, పింక్ కండువా కప్పుకొని కేసీఆర్ గారు బాగా అభివృద్ధి చేస్తారు, కేసీఆర్ గారు ఇవన్నీ ఫ్లైఓవర్లు వేసిరు అన్నాడు. ఇదేంది అసలు ఊసరవేలు? నిజంగా నేను చాలాసార్లు చాలామంది పెద్దలు అంటారు, అరే వీడు ఊసరవేలోడు పార్టీలు మారుతాయి, అది మారుతాయి. పార్టీ ఊసరవేలు అంటే నాకు కరెక్ట్ మనం అది రంగులు మారినప్పుడు నేను ఎప్పుడు చూడలే. సుధీర్ రెడ్డిని మాత్రం క్షణంలో మీరు ఎప్పుడైనా పిలవండి, ఈ కూర్చున్న గంట సేపుల ఇంటర్వ్యూలో గంటలో 100 రంగులు మారుతాడు. అటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి. నేను చేసిన అనే బలుపు అహంకారం, నేను అనే అహంకారం ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా సమాజంలో ఇక ముందుకు పోలేడు. కేసీఆర్ గారు గ్రహించాలి, అన్నీ నేను చేసిన అంటున్నాడు. మరి కేటీఆర్ ఈ నియోజకవర్గానికి ఒక కేటీఆర్ తప్పితే ఇప్పటివరకు ఏ మంత్రి వచ్చినా పాపాన పోలేదు. దాని తర్వాత మొన్న అజయ్ గారు మన రవాణా శాఖ మంత్రి ఖమ్మం అజయ్ గారు వచ్చినప్పుడు కూడా శాసనసభ్యుడు ఇక్కడ ఉండి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉండి నాగోళ్ళు ఉన్నాడు, కానీ మన్సూరాబాద్లో ఆయన ప్రోగ్రాంకు పోలేదు. అంటే అటువంటి ఘనచరిత్ర ఉన్న సుధీర్ రెడ్డి గారు ఏకంగా నాకు నియోజకవర్గానికి నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుణ్ణి, అన్ని పాత్రలు నేనే పోషిస్తా, ఇంకోనికి పేరు రావద్దు అనే వ్యక్తి సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలుసు. ఏ విధంగా నిన్ను ఏ విధంగా నియోజకవర్గం నుంచి తరిమి కొడతామో రాబోయే రోజుల్లో చూస్తావు, రెడీగా ఉండు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య ఒకటి రిజిస్ట్రేషన్ సమస్య. జీవో 18 అనేది మొన్న రిలీజ్ చేశారు కదా. అప్పుడు కేటీఆర్ పర్యటనలో మీరు కొన్ని పోస్టర్లు చేశారు కదా, అది వైరల్ కూడా అయింది. ఎందుకు అట్లా చేశారు? సిగ్గుండాలంటే ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, ఈ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులకు, మంత్రులకు. ఈ ప్రభుత్వం పక్కన పెట్టండి, 2009లో ఈ సమస్య లేదా? 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని సంకల ఇట్లా పట్టుకొని పోయినా అంటావు కదా, నీకు ఈ సమస్య గుర్తుకు రాలేదా? అక్కడ ప్రజలు గుర్తుకు రాలేదా? సాక్షాత్తు చెంపాపేట కర్మన్ఘాట్ హస్తినాపురం డివిజన్లోని చాపల చెరువు 16 ఎకరాల రికార్డు పరంగా మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు మీరు కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు కింద చెరువులు తవ్వినాం, బోర్లు వేసినాం, వాటి నుంచి భూపేష్ గుప్తా నగర్కు, బైరమలోడుకు, కర్మన్ఘట్కు నీళ్లు తెచ్చినాం. అటువంటి రికార్డు పరంగా ఉన్న చెరువుని కిరణ్ కుమార్ రెడ్డి నీ చేతులు ఉన్నాడని చెప్పి అంత వాడి నువ్వు రికార్డులు మాయం చేసి అది పట్టాభూమిగా చేసి దాని ప్లాట్లు అమ్ముకున్న ఘన చరిత్ర నీది. మరి ఆ రోజు 2009లో బిఎన్ రెడ్డి నగర్, నాగోల్ ఇవన్నీ సర్వే నెంబర్లు గుర్తుకు రాలేదా? నువ్వు ఆ రోజు ఈ సమస్య సాల్వ్ ఎందుకు చేయలేకపోయినావు? మేము గొప్పగా చెప్పుకుంటామండి. 2007లో అంటే 2009 ఎన్నికలకు ముందు మల్రెడ్డి రంగారెడ్డి గారు శాసనసభ్యుడు ఉండే. నేను ఆ ప్రాంత ఎల్బీనగర్కు సంబంధించిన ప్రధాన నాయకునిగా చలామణి అవుతున్నా. ఇక్కడ మళ్ళీ అధికారంలో రావాలి అంటే నేను వైఎస్ఆర్ గారిని నేను స్వయంగా గాంధీ భవన్లో వైఎస్ఆర్ గారిని అడిగిన. సబితా ఇందర్ రెడ్డి గారు కూడా చెప్తారో చెప్పారు, ఇప్పుడు ఆయన పక్షాన ఉన్నది, కానీ స్వయంగా వైఎస్ఆర్ గారిని అడిగిన, మీరు పార్టీ గెలవాలంటే ఇక్కడ హస్తినాపురం కర్మన్ఘాట్లోని దాదాపు 1400 ఎకరాల స్థలము, 57, 58, 59, 60 సర్వే నెంబర్ల సమస్య. గతంలో ప్రభుత్వాలు హుడా లేఅవుట్లు ఇచ్చినాయి, లోన్లు ఇచ్చినాయి. అటువంటి లేఅవుట్లలో ఇది సీలింగ్ ల్యాండ్ అని చెప్పి, ప్రభుత్వ భూమి అని చెప్పి మొత్తం రిజిస్ట్రేషన్లు బంద్ చేసిర్రు. దీన్ని రెగ్యులరైజ్ చేయకపోతే ఇట్లా గ్రామాలలో ఉన్న గ్రామీణులు అక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు అమ్ముకొని ఇక్కడ 500, 200, 300 గజాలు ఉన్నోళ్ళు వీళ్ళని ఇట్లా అన్యాయంగా ఇట్లా చేసిరని చెప్తే వైఎస్ఆర్ గారు నెక్స్ట్ సబితమ్మ ఈ విషయం నా దృష్టికి రాలేదు, దీన్ని తీసుకొని ఎంబడే సమీక్ష పెట్టండి అన్నాడు. నెక్స్ట్ డేనే కలెక్టర్లు విలెక్టర్లు అందరూ సబితమ్మ కార్యాలయంలో మేమందరం పోయినాం, మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం, అన్ని లేఅవుట్లు కలెక్ట్ చేసినాం. 3 నెలలు తిరగకముందే సింగిల్ సంతకంతో, అరే పనికిమాలినోడ గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఉడా చైర్మన్గా ఉన్నావు, వైఎస్ఆర్ అనుచరునిగా ఉన్నావు, సింగిల్ సంతకంతో 1400 ఎకరాలను వాళ్ళ మీద ఒక్క రూపాయి భారం పడకుండా మేము ఫ్రీ రెగ్యులరేషన్ చేసినాం.
అంత దమ్ముందా నువ్వు చెప్పుకునే స్థాయి ఉందా ఇక్కడ ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్లో? వాళ్ళకి 300 400 వాళ్ళ మీద పెట్టి మళ్ళీ వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఇంకా ఆ 300 400 అప్లికేషన్ తీసుకుంటున్న తప్పితే ఇప్పటివరకు దాన్ని సోయలేదు. మీరు ఇంకా పాపం వాళ్ళని ఇంకా అక్కడ ప్రజలను ఈ సర్వే నెంబర్ల పేరిట ఓట్లు దండుకునే లక్ష్యంతోనే చేస్తున్నాడండి. ఇది మాకు తెలుసు. ఇది మేము 9 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఇదే సుధీర్ రెడ్డి పార్టీ మారిన తర్వాత, పార్టీ మారకముందు ఈ సర్వే నెంబర్లు నేను సాల్వ్ చేస్తా. లింగోజ్గూడలోని చెరువు ఎఫ్టీఎల్ ఉన్నది, ఎఫ్టీఎల్ సమస్య, ఆడ సమస్య సాల్వ్ చేస్తా. ఇవన్నీ కార్యక్రమాలు నేను ముందు తీసుకుపోయినాకే నేను పార్టీ మారినా అని చెప్పి నియోజకవర్గ ప్రజలకు చెప్పుకొని పార్టీ మారి ఆ మూసినది పనికిమాలిన మూసినది చైర్మన్ అయినావు తప్పితే నువ్వేమన్నా ఈ నియోజకవర్గ ప్రజల మీద దృష్టి పెట్టినవా? ప్రతిసారి భారతీయ జనతా పార్టీ తరఫున నేను కానీ మా జిల్లా అధ్యక్షుడు కానీ మా కార్పొరేటర్లు కానీ ప్రతిసారి నిలదీయడం, నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం. మేము 6 నెలలు కామ్గా ఉంటే నువ్వు 6 నెలలు కామ్గా ఉంటావు. మళ్ళీ 6 నెలలతో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమైంది నీ సర్వే నెంబర్ల సమస్య అంటే మళ్ళీ దాని మీద నీ పట్టగాలతో, నీ చెంచాగాలతో, లేకపోతే నీ పేమెంట్ బ్యాచ్తో నువ్వు స్టేట్మెంట్ ఇప్పిస్తావు, చేస్తావు. ఈరోజు కూడా మొన్న నేను దీపావళికి నేను పెట్టినా, అంటే దసరాకు పెట్టినా అనుకుంటా, దసరాక దీపావళికి నేను పోస్టర్లు పెట్టిన. అంతకుముందు ఒక 6 నెలల ముందు నేను బోనాలకు చేస్తా, వినాయక చవితికి చేస్తా, లేకపోతే దసరా అయిపోయినాక మళ్ళీ నేను దీపావళి చేస్తా అని ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే, అరే హిందువులకు పండుగలు వస్తున్నాయి పోతున్నాయి, పండుగలు చేసుకుంటున్నాం పోతున్నాము, ఈ రిజిస్ట్రేషన్ల సమస్య మాత్రం కొలిక్కి రాదు. నీ బూటక మాటలు, బడ్డేబాజు మాటలు ఇవన్నీ నిన్ను అందులో అక్కడనే తీసి నిన్ను బొంద పెడతారు బిడ్డ ప్రజలు అని చెప్పి గట్టి నమ్మకంతో నేను పోస్టర్లు వేయించిన. ఈసారైనా దీపావళి పండుగ వస్తుంది, దీపావళి ఘనంగా జరుపుకోలేదా అని చెప్తే దాని మీద అనుకోకుండా కేటీఆర్ గారు ఒక ఫ్లైఓవర్ ఈ మునుగోడు ఉప ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ పెట్టుకుంటే దాని ముందే నేను అంటించేసిన. అది చూసిన వెంటనే మనకి ఎక్కడ లేని ఆవేశం, అహం, బలుపు ఇవన్నీ ఎక్కడ లేని వచ్చేసి అరే అని చెప్పి అధికారులను మొత్తం 2 కమిషనర్లను పెట్టేసి దాన్ని చింపడం, రంగులు కొట్టడం, చేయడం. ఆయన పక్క చేస్తున్నాడు, నేను ఈ పక్క మళ్ళీ అంటిస్తూనే ఉన్నా. నువ్వు ఎన్ని చేసినా మేము పోరాటం మాత్రం ఆగం. అది చూసినట్టు ఆయన దృష్టిలో పడ్డది. సరే ఏంది అని అడిగిండి నన్ను. మళ్ళీ అదే మీటింగ్లో మళ్ళీ నేను అడగడం, మళ్ళీ ఆయన సుధీర్ రెడ్డి గారిని ఆయన ఎప్పుడు చెప్తున్నారు ఒక 3-4 రోజులు కథం చేస్తా అన్నాడు. ఎందుకంటే ఆయనకు ఐడియా ఉంది కదా, మునుగోడు ఎన్నికలు 25,000 ఓటర్లు ఉన్నది ఈడ. ఈ 25,000 ఓటర్లను ఎట్లన్నా నేను ఓట్లు వేయించుకోవాలి, రాజగోపాల్ రెడ్డిని దెబ్బ కుట్టాలి అనే లక్ష్యంతో ఎన్నికలు రేపనంగా, అరే సిగ్గులేనాడు నువ్వు 4 సంవత్సరాల నుంచి ఏం బీగినవరా? ఎన్నికలు రేపనంగా నీ మంత్రికి చెప్పి నువ్వు ఇది చేస్తే 25,000 ఓట్లు పడతాయి అనేసరికి ఆయన రావడం, పనికిరాని జీవో తీసుకొని వెళ్ళిపోయాడు. ఓట్లు వేయించుకున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4 రోజులు అయిపోయింది, జీవో సప్పుడు లేదు. మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్ పెడితే కానీ నీకు మళ్ళీ ఆలోచన రాలేదు, ఏదో అప్లికేషన్ తీసుకున్నాం. ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే 2వ రోజుకి అప్లికేషన్ తీసుకున్నాం. అప్లికేషన్ తీసుకుని ఏంది తీసుకుపోయి ఆడ పడేసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది. నేను ఇప్పటికీ సవాల్ చేస్తున్నా, 5760 సర్వే నెంబర్లు ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ అయినాయో అదే విధంగా నువ్వు రెగ్యులరైజ్ చేస్తేనే నువ్వు గొప్ప. మేము ఇప్పటికి చెప్తా, నేను రేపు కంటెస్ట్ చేయ, నీకు సపోర్ట్ చేస్తా. నువ్వు చేయ విషయం ₹1 ప్రజల మీద భారం పడకుండా ఏకపక్షంగా సింగిల్ సంతకం ప్రభుత్వం తలుచుకుంటే ఏదంటే సిద్ధం. 1,000 కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు ధరదత్తం చేస్తున్నారు. మొన్న మా రఘునందన్ రావు గారు కూకట్పల్లిలో 40 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తికి పుణ్యానికి గవర్నమెంట్ జాగా, సీలింగ్ జాగా ఎందుకు ఇచ్చినావు అని అడుగుతలేడా? ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నప్పుడు నిన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇవ్వకపోతే నీ ఆంతర్యం ఏంది అంటే మళ్ళీ ఎన్నికల్లో కూడా నేను గెలవాలి, అదొకటి చూపించి నేను గెలవాలి. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, దాన్ని కాలయాపన చేయకుండా బిఎన్ రెడ్డి, నాగోల్ అన్ని దాదాపు లింగోజ్గూడ, చంపాపేట్, హస్తినాపురం డివిజన్లు ఇంకా ఈ రిజిస్ట్రేషన్ల మీదనే నువ్వు పార్టీ మారినన్నావు కదా. నిజంగా రేపు ఎన్నికలు పోవాలనుకుంటే బేషరత్గా హస్తినాపురం డివిజన్లో 57 to 60 సర్వే నెంబర్లు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ ఉన్నప్పుడు సింగిల్ సంతకంతో రెగ్యులైజ్ చేసారో ఆ విధంగా చేసి ఇమ్మీడియట్ బేషరత్గా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చెప్పి
అప్పుడే నిజంగా నీకు చిత్తశుద్ధితోని ఈ రిజిస్ట్రేషన్ సమస్య సాల్వ్ చేసినట్టు అవుతుంది. అదొక్కటి అడ్డం పెట్టుకొని ఆ డివిజన్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వాళ్ళని ఆ వెల్ఫేర్ అసోసియేషన్ భయపెట్టించి నీ మీటింగ్లకు పిలుచుకోవడం కాదు. నువ్వు ఈ పని చేయి, నేను సవాల్ చేస్తున్నా, నేను ఈ మాటకు కట్టుబడి ఉన్నా, నేను ఎక్కడంటే అక్కడ సిద్ధంగా ఉంటా. మధుసూదన్ రెడ్డి గారు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆయన ఏదైతే సుధీర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ప్రజల బలం కావచ్చు, మద్దతు కావచ్చు, అలాగే ముఖ్యంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ కార్యకర్తల బలం నాకు మెండుగా ఉంది, ఈ ఎలక్షన్ నేను ఈజీగా గెలుస్తానని చెప్పి ఆయన ఒక ధీమా ఎక్కడైనా మీటింగ్లలో ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ ఆయన మీరు చెప్పినట్టు అవినీతి పరుడు, అవినీతి సొమ్ము అంటున్నారు, ధనబలం కూడా ఆయన దగ్గర ఉంది. మీరు ఆయనని ఎలా ఎదుర్కోబోతారు? మరి ఒక్కోసారి ప్రజల్లో నమ్మకం కోల్పోతే నాయకులు నువ్వు వేల కోట్లు తీసి వాళ్ళు ముందు పెట్టినా కూడా తీసుకుంటారు. అవి నువ్వు పంచే ప్రతి డబ్బు తీసుకుంటారు. ఎందుకంటే నీ జాగిరి కాదు అది, వాళ్ళ సొమ్మే నువ్వు తీసుకున్నది. వాళ్ళ వనరులు దోసుకున్నావు నువ్వు. ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజల వనరులు దోసుకున్న దొంగ బందిపోటువి. కాబట్టి బందిపోటు దగ్గర ఎట్లా గుంజుకోవాలనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇక నిధుల విషయం అది వాళ్ళు తీసుకుంటారు, ఓటేయరు. రెండవది కార్యకర్తల బలం అన్నావు. నేను ఇప్పటికీ సవాల్ చేస్తున్నా, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆయన ప్రతి నెల కార్యకర్తలు మారుతూ ఉంటారు. ఏ కార్యకర్తకైనా సుధీర్ రెడ్డి అనే శాసనసభ్యుడు ఎంబడి తిప్పుకుంటున్నాడు, వాళ్ళతోని ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు, కానీ వాళ్ళకి పనిచేయడు. వాళ్ళతోని కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, కానీ అక్కడ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి భోజనం పెట్టిన పాపాన పోలేదు. ఈరోజు ఆత్మీయ సమ్మేళనాలు ఉన్నాయి, అన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్న డివిజన్లలో స్ట్రాంగ్ ఉన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఉంది. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో పూర్తిగా పిచ్చోడు. నేను చెప్తున్నా కదా, నేను రాజకీయంగా ఆయన అన్నా, అరవింద్ అనే డివిజన్ ప్రెసిడెంట్ నేను అన్నా, ఎందుకంటే పిచ్చోడు అంటే నేను ఆయనకు చేస్తున్నానంతా పిచ్చోళ్ళే. అక్కడ విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నాడు సుధీర్ రెడ్డి గురించి. ఈయన పేదోడా, పేద నాయకుడా, దోసుకున్న గజ దొంగ. ఆ దోసుకున్న గజ దొంగకు వీళ్ళు కార్యకర్తలు ఇంకా పిచ్చోళ్ళు లేక డబ్బులు పెట్టి ఈయనను మోస్తున్నారు. కొంతమంది తెలియక, ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ అట్లాంటి వాళ్ళు ఖర్చు పెట్టి ప్రోగ్రాంలు చేయాలి, కానీ ఓటు బ్యాంకుల రూపంలో మలచలేరు. ఒకటి, ఏ ఒక్క కార్యకర్త అని ఈరోజు సంతోషంగా ఉన్నాడా? నేను సుధీర్ రెడ్డి ఎంబడి ఉన్న కార్యకర్తలారా నమస్కారం, నిజంగా మీరు గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ 4 సంవత్సరాలుగా ప్రభుత్వ శాసనసభ్యునిగా అయిన తర్వాత అటు టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంబడి నుంచి వచ్చిన మిమ్మల్ని కార్యకర్తలని తన కుటుంబ సభ్యులకు చూసుకొని మీ మంచి చెడు ఏ రోజైనా అడిగిండా? ఏ రోజైనా మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? ఏమైనా వ్యాపారాలు చేసుకుంటారా? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? నీ పిల్లల ట్యూషన్ ఫీజు, చదువు ఫీజులని నేను కట్టాలనా? ఏం చేస్తున్నారు మీరు అనేది ఏ రోజన్నా నువ్వు సమావేశం పెట్టి వాళ్ళను మంచి చెడు నువ్వు ఏం రూపాయి కట్టకున్నా సరే ఎప్పుడైనా అడిగినవా? ఎప్పుడైనా అడిగిండా మీ ఎమ్మెల్యే? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న గజ దొంగను మీరు మోస్తున్నారు. నన్ను అర్థం చేసుకోండి. ఇటువంటి గజ దొంగలు మీ నుంచి పంపించాలి మనము అనేది నా ప్రధాన విజ్ఞప్తి. ఏ కార్యకర్త కూడా, నేను మీకు కూడా చెప్తున్నా, ఏ కార్యకర్త కూడా సంతోషంగా లేడు. ప్రతి కార్యకర్తను, ఇంకా ఎగ్జాంపుల్ మా చంపాపేట డివిజన్ అయితే ఇంకా గొర్రెం. అరే ఏమే అందరిని పిలుస్తాడు కార్యకర్తలు అని, చెప్పు కింద వన్ కాలు కింద చెప్పులని లెక్క చూస్తాడు. కార్యకర్తలందరినీ రూమ్లో పిలుచుకొని అలా ఫోన్ నెంబర్లు అన్నీ ఫోన్లు ఆడ గుంజుకొని ఆడబెట్టుకొని, ఏమ్రా ఏమనుకుంటుర్రా మీరు? ఆడు వంగగాడు, మధుగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారు? ఒక్క కౌంటర్ వేయలేకపోతున్నారు మీరు కాకపోతే నేను కొత్తలను కార్యకర్తలను దింపుతా, వాళ్ళ సంగతి ఏందో చూస్తా, అది ఇది అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం తప్పితే ఏ రోజన్నా మీకు ఇదా నువ్వు ధైర్యం పోసేది? నువ్వు వాళ్ళని ఆర్థికంగా అన్ని రకాలుగా చూసుకో, నా మీద కౌంటర్ ఇస్తారా? ఎందుకే బాధాపు తెస్తారు, నేను తప్పు మాట్లాడితే తెస్తారు. నువ్వు ఏమి చేయకుండా వాళ్ళని చీమని చూసినట్టు చూసి నువ్వు వాళ్ళ కార్యకర్తలు అనుకుంటే మీరు పొరపాటండి. మీరు మీడియా ద్వారా కూడా నేను చెప్తున్నా, మీడియా వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఏ కార్యకర్త కూడా సంతోషంగా లేడు, ఏ నాయకుడు కూడా సంతోషంగా లేడు. ఈయన బాధితులు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈయన బాధితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నుండి అన్ని కుటుంబాల్లో ఈయన బాధితులు ఉన్నారు.
అన్నకు తమ్మునికి పంచాయతీ పెడతాడు, చెల్లెకు అక్కకు పంచాయతీ పెడతాడు, అయ్యకు కొడుకులకు పంచాయతీ పెడతాడు, పెట్టి ఆయన లాభాన్ని ఆడ గుంజేసుకుంటాడు. ఈ విధంగా ఎన్నో కుటుంబాలు, ఈరోజు జక్కిడి కుటుంబం ఉందండి ఎల్బీనగర్లో. జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి సుధీర్ రెడ్డిని మోసినోడు. ఎందుకంటే పుత్త ప్రతాప్ రెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, అన్ని పార్టీ ఈరోజు ఉన్న మాజీ కార్పొరేటర్లు, నిజంగానే అయితే మాజీ కార్పొరేటర్లు వాళ్ళకు పౌరుషం ఉందో లేదో. మొన్న ఒక మీడియాలో కూడా ఒక మాట అన్నాడు, వాళ్ళు చేతగా కోడిపోయారు నేనేం చేస్తా అని. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఆయనకు పోటీదారులుగా తయారైనారు. పోటీదారులు నేను తయారైన నేను ఎప్పుడన్నా ఆయన సుధీర్ రెడ్డి అనుకుంటున్నాడు. అందుకోసం వీళ్ళ ఓటమికి కొద్దిగా సుధీర్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పార్టీ అధిష్టానం చేతగానోళ్ళకి టికెట్ ఇచ్చింది, ఓడిపోయారని చెప్తున్నాడు. మరి నువ్వు 2014లో నువ్వు చేతగాడవనవేనా? నువ్వు ఓడిపోయినావు కదా. నీకు అప్పుడు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చింది కదా, 3rd ప్లేస్ పోయినావు కదా. వీళ్ళు ఇప్పుడు ఓడిపోయిన కార్పొరేటర్ 3rd ప్లేస్ పోయినరా, అంతటా 2nd ప్లేసే ఉన్నారు కదా. మరి వాళ్ళు చేతగానోళ్ళు ఎట్లయితారు? నువ్వు చేతగానోడు అవుతావు, నువ్వు చేతనైనోడు ఎట్లయితావు? నేను మాజీ కార్పొరేటర్ తరఫున కూడా ఒత్తాసు తీసుకుంటున్నా. ఎందుకంటే గతంలో 2016లో నేను కూడా 80 ఓట్లతో ఓడిపోయినా. నీ అంతా నీచంగా ఎప్పుడు మేము ఓడిపోలే. మాకు ఓటమి ఒక్కసారి వచ్చింది, నీకు కూడా ఒక్కసారి వచ్చింది. నీ అంత చెత్తగా 3వ ప్లేస్కి మాత్రం మేము ఎప్పుడు పోలే. నేను టీఆర్ఎస్ కార్పొరేటర్లకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా మీరు చేతగానోళ్ళ, మీరు దద్దమ్మలా. సుధీర్ రెడ్డి మిమ్మల్ని దద్దమ్మలు అంటున్నాడు, చేతగానోళ్ళు అంటున్నాడు, మీ అధిష్టాన నిర్ణయం తప్పు అంటున్నాడు. అందుకోసమే పార్టీ ఓడిపోలే, అక్కడ కార్పొరేటర్లు ఓడిపోయారు అంటున్నాడు. మరి ఇవన్నీ కరెక్టా? మీరు ఎందుకు నిలదీస్తలేరు? అరే బడవే, నువ్వు 2014లో నీకు కూడా టికెట్ ఇచ్చింది కదా, నువ్వు చేతగాక ఓడిపోయినావా అని చెప్పి ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఎందుకు నిలదీయలేకపోతుండే అని చెప్పి మిమ్మల్ని నేను సవాల్ చేస్తా ఉన్నా. మీకే వదిలిపెడుతున్నది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలకు మీరు బలంగా కోరుకుంటున్నారు కదా, ఈసారి ఎలా అయినా ఎమ్మెల్యేగా గెలవాలని ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పనితీరు మీద చూసి అధిష్టానం నాకు టికెట్ ఇస్తే నన్ను గెలిపించండి. లేదు ఇంకొకరు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు బాధ్యత తీసుకొని భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం నిలబడే పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లే పార్టీ. భారతీయ జనతా పార్టీని గెలిపించండి. నన్ను కాకపోతే ఇంకెవరైనా సరే, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. ఖచ్చితంగా మా పనితీరు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు, మీరు చూస్తారు. ఒక దోపిడీదారుని, ఒక బందిపోటును, ఒక కబ్జాదారుని, ఒక అహంకారిని, నేను అనే అహంకారిని మళ్ళీ మద్దతు ఇచ్చి మళ్ళీ అతని శాసనసభ్యునిగా కూర్చుండబెడితే రేపు మీ ఇంట్లో భార్యాభర్తలకు కూడా పంచాయతీలు పెట్టి మీ ప్రాపర్టీలు, మీరు నివాసం ఉంటున్న ఇల్లు కూడా గుంజుకునే వ్యక్తి ఈ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. కాబట్టి ఓటు 1000 కోట్లు, నేను ప్రతి ఇంటికి ₹1,00,000 ఇచ్చి గెలుస్తా, ప్రతి ఇంటికి ₹1,00,000 ఇస్తా, ప్రతి ఓటరుకు ₹1,00,000 ఇస్తా అని చెప్పి ముందుకు వస్తున్నాడు. ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత డబ్బులే లేవు, ఈయన దోసుకొనే లేదు. ఈ లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక ఓటు ₹1,00,000 గుంట అంటే ఏ విధంగా 1000 కోట్లు సంపాదించిండు? నేను మాట్లాడడం అంటే అన్నిటికీ సాక్ష్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ₹1,00,000 కాదు, ఒక ఓటుకు 2 లక్షలు ఇచ్చినా ఆ డబ్బు తీసుకోండి, ఆ డబ్బు మీది, ఆ నిధులు మీవి, అవి తీసుకోండి. కానీ వాడిని ఓడగొట్టండి, ఆయనను ఓడగొట్టండి, ఇక్కడ నుంచి తరిమి కొట్టండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా పలు విషయాలు పంచుకున్నాను. చూశారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్.